సంవత్సరం కిందట గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో 102 సిఆర్పీ కింద కేసులు కట్టడం జరిగిందని, వాటి ఓనర్స్ ను కనుక్కొని వెహికల్స్ వారికి అందించామని, మిగిలిన వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందని మరియు వెహికల్ షోరూమ్స్ వారికి కూడా లెటర్స్ పెట్టడం జరిగిందని, ప్రొసీజర్ ప్రకారం ఇంకా కొన్ని మిగిలిపోయిన బళ్లను ఈ రోజు ఓపెన్ ఆప్షన్ పెట్టి ఎంఆర్ఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇతర అధికారుల సమక్షంలో ఆప్షన్ వేయడం జరిగిందని గుడివాడ 1 టౌన్ సిఐ కొండపల్లి శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు. నెక్స్ట్ వచ్చి ఈ బళ్ళు స్క్రాప్ కింద డిక్లేర్ చేయబడింది. వీటికి సీ బుక్లు ఏం లేవు. సో మీరు స్క్రాప్ కిందే వాడుకోవాలి. రోడ్డు మీద తిరగడానికి లేదు, రికార్డ్స్ లేకుండా. మార్కెట్ వేస్తారు 2000 అరపాల 2000 30 పలికేదారు ఏకర్ 3000 అరపల 3000 కొంత ఏకర్ 3300 బేకారు 3500 మురిపామి అరపల 3600 చెప్పండి. మరి GST కదా కొట్టేస్తాం 38కి. మన పోలీస్ స్టేషన్ లో అనాథగా ఉన్న బళ్ళకు సంబంధించి 102 సిఆర్పీ కేసు కట్టడం జరిగింది. దాంట్లో వాటి యొక్క ఓనర్స్ ని అన్ని విధాల ప్రయత్నం చేసి షోరూమ్ లెటర్ పెట్టి ఎంఏ లెటర్ పెట్టి ఓనర్లు కనుక్కొని వాళ్ళకి బళ్ళు తిరిగి ఇవ్వడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం కొన్ని బళ్ళు మిగిలిపోయిన బళ్ళని ఈ రోజు మనం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆక్షన్ పెడతాం. ఓపెన్ ఆక్షన్ అండి ఇది. ఎంఆర్ఓ గారు ఎంఏ గారి యొక్క ఉమ్మడి అధికారుల సమక్షంలో ఓపెన్ ఆక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంఏ గారు డిక్లేర్ చేసిన రేటు కన్నా అదనంగా ఎవరైతే ఎక్కువ పడతారో వాళ్ళకి ఆ వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్స్ అన్ని కూడా స్క్రాప్ కింద డిక్లేర్ చేశారు. సో ఇవన్నీ కూడా రోడ్డు మీద తిరగడానికి లేదు.